అమావాస్య రోజు స్నానం చేస్తే, అమృత స్నానం చేస్తే, పర్టికులర్ ఆ గడియలో స్నానం చేస్తే ఎంతో పుణ్యమన్నో వెళ్ళిన భక్తులకి ఏం జరిగింది, కరెక్ట్ గా 1 గంట నుంచి 2 గంటల టైంలో ఏం జరిగితే అంత తొక్కిసలాట జరిగింది. దీని గురించి పోసగొచ్చినట్టు క్లియర్ కట్ గా చెప్తాను. ఇదే కాదు, దీనికి మించిన జరిగిన ఘోరాల గురించి కూడా విత్ ప్రూఫ్స్ మీకు చెప్తాను. హలో అండి, వెల్కమ్ టు అను వ్యూస్. మనకి మహాకుంభమేళ గురించి తెలుసు. అందులో ఉన్న 6 రోజులు కూడా చాలా ప్రత్యేకమైనవి. సో అందులో 6 రోజులు కూడా ఈ రోజు అంటే జనవరి 29 రోజు మౌని అమావాస్య రోజు అయితే చాలా చాలా ప్రాముఖ్యమైన రోజు. 3వ అమృత స్నానం కింద కూడా దీన్ని లెక్కేశారు. అంటే నాగసాధులు ఈ రోజు అయితే పర్టికులర్ గా ఎక్కడ నుంచి అంటే ఎప్పుడు రాలేని నాగసాధులు కూడా ఈ రోజు వచ్చి అన్ని అఖాడాల నుంచి కూడా నాగసాధులు వచ్చి ఈ రోజు వచ్చి అమృత స్నానం చేస్తారని చెప్పేసి అనుకున్నారు. సో వాళ్ళు అలానే వచ్చారు. అయితే కరెక్ట్ గా ఈ రోజు తెల్లవారుజాము 1 గంట నుంచి 2 గంటలకి అమృత స్నానం చేస్తే చాలా మంచిదని, ఎంతో పుణ్యమని, ఎన్నో చేసుకుని పాపాలన్నీ పోతాయని నమ్మకం. అయితే వీళ్ళు అక్కడ చాలా మంది కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడ ఉన్న భక్తులు అమృత స్నానం చేయడానికి 12 కిలోమీటర్ల పొడవున ఘాట్లు ఉన్నాయండి. కానీ ఒక త్రివేణి సంగమం ఘాటు దగ్గర అంటే సెక్టర్ నెంబర్ 2 దగ్గరకు మాత్రమే వెళ్ళి స్నానం చేస్తే ఇంకా మంచిదని చెప్పి కొంతమంది భక్తులు అక్కడికి వెళ్ళి స్నానం చేసేసరికి వాళ్ళని చూసి మనం కూడా అక్కడే చేయాలి అనుకుంటూ వెళ్తారు కదా. మనం అనకూడదు కానీ గొర్రెల్లా వెళ్ళిపోతారు అంతే. సో ఇంకెక్కడ చేసినా సరే స్నానం కాదన్నట్టుగా వెళ్ళిపోవడం వల్ల అక్కడ ఉన్న బారికేడ్లని తోసేసుకున్నారు. జనసముద్రం ఎక్కువైపోవడం వల్ల. సో దానివల్ల ఒకరి మీద ఒకరు పడిపోయి 17 కాదండి 20 మంది చనిపోయారు. సో చూసారా, పుణ్యం కోసం అని వెళ్తే మరణం ఎదురొచ్చింది. మనం మాట్లాడితే అక్కడ ఉన్న గవర్నమెంట్ ని నిందిస్తాం. ఏంటంటే ఇంతమంది వస్తున్నప్పుడు ఆర్గనైజేషన్ సరిగ్గా చూసుకోవాలి కదా, అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి కదా, ఏమీ చేత కదా అంటాం. మనం ఎప్పుడు అంటే ఎంతమందిని గవర్నమెంట్ కాపాడుతుంది చెప్పండి, ఎంతమందిని ప్రొటెక్ట్ చేస్తుంది. వాళ్ళ ప్రయత్నాలు అన్ని కూడా వాళ్ళు 1కి 100 సార్లు చేస్తూనే ఉంటారు. ఎప్పుడు చేయలేనంత సెక్యూరిటీ, ఎప్పుడు లేనంత మనకి వాళ్ళు ఏర్పాట్లు కానీ అన్ని చేశారు. అయినా సరే జరుగుతుందంటే లోపం ఎక్కడ? లోపం గవర్నమెంట్ తో పాటు కాదండి, మనలో కూడా ఉంది. మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నామో మనం అంతే జాగ్రత్తగా రావాలి ఇంటికి. భక్తి ఉండడం వేరు, మూఢభక్తిగా పర్టికులర్ గా అదే ప్లేస్ లోనే స్నానం చేస్తేనే పుణ్యం, అదే టైంలోనే స్నానం చేస్తే పుణ్యం అనే మూఢగా వెళ్ళిపోవడం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సో ఇది ఇప్పుడు జరిగిందే కాదు, చాలా సార్లు జరిగింది. ఏం జరిగిందో మీకు క్లియర్ గా చెప్తా. ఈ రోజు ఇక్కడ 17 నుంచి 20 మంది చనిపోయారండి 1 గంట నుంచి 2 గంటల టైంలో. ఆ కుటుంబాలందరికీ కూడా ఎవరు సమాధానం చెప్తారు? సో నువ్వు అక్కడికి అంత మూఢంగా వెళ్ళకపోతే ఈ రోజు ఈ సిచ్యువేషన్ రాకపోను. ఇదే కాదు, 1954లోని ఇదే అలహాబాద్ లో, ఇప్పుడు ప్రయాగరాజ్ అంటున్నారు కదా, అంతకుముందు ఇదే అలహాబాద్ లో ఇదే మౌని అమావాస్య రోజే తొక్కిసలాట జరిగితే 800 మంది చనిపోయారు. 800 మంది ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద గుళ్ళలో జరిగిన ఇలాంటి తొక్కిసలాట్లో జరిగిన అతిపెద్ద యాక్సిడెంట్ ఇదే. 800 మంది 1954లో చనిపోయారు. సేమ్ మళ్ళీ 2006లో నైనాదేవి టెంపుల్ కి వెళ్తున్నప్పుడు కరెక్ట్గా ఇప్పుడు ఆగస్టు 3వ తారీఖున వీళ్ళందరూ కూడా నైనాదేవి టెంపుల్ చూసారు ఎలా ఉంటుందో. పక్కన ఫోటో పెడతాను చూడడానికి కావలిస్తే. చాలా కొండపైన ఉంటుంది. అది ఎక్కుతూ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే పైన షెల్టర్ విరిగి పడిపోయిందంట. షెల్టర్ విరిగి పడిపోతే వీళ్ళు జనాలందరూ ఏమనుకున్నారంటే కొండ చర్యలు అంటే కొండ మీద ఉంటుంది కదా, కొండ చర్యలు విరిగి పడిపోతున్నాయేమోనని, హిమాచల్ ప్రదేశ్ కదా ఎక్కువగా జరుగుతుంటాయి కాబట్టి కొండ చర్యలు విరిగి పడిపోతున్నాయేమో అనుకుని ఈ తొక్కిసలాట జరిగి, ఈ తొక్కిసలాటలో కేవలం కొండచర్యలు విరిగి పడిపోతున్నాయేమో అన్న భ్రమతోనే 160 మంది చనిపోయారండి. తర్వాత 2008లో రాజస్థాన్ లో చండీమాత టెంపుల్లో నవరాత్రి జరుగుతున్న సెలబ్రేషన్స్ లో మాట అక్కడ జరిగిన తొక్కిసలాట్లో 220 మంది, ఇంకా చాలా మంది చాలా దగ్గర చనిపోయి ఉంటారు. కానీ ఎక్కువ టెంపుల్లోని తొక్కిసలాట్లో అత్యంత ఎక్కువ మంది చనిపోయిన వాళ్ళు. ఇది తర్వాత 2011 శబరిమలలో, ఇది కూడా తెలుసు కదా తొక్కిసలాట. అది జ్యోతి దర్శనం కోసం వెళ్ళిన టైంలో 106 మంది 115 మంది అక్కడ చనిపోయారు. తర్వాత మళ్ళీ 2013 అలహాబాద్ లో సేమ్, ఇది అప్పుడు మహాకుంభమేళ కాదు, కుంభమేళ. అప్పుడు 144 సంవత్సరాలకే కదా మహాకుంభమేళ వస్తుంది. కుంభమేళలోనే మొత్తం కుంభమేళ అంతా శుభ్రంగా జరిగిపోయింది, అన్ని అయిపోయి లాస్ట్ రోజులోని వారణాసి రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు రైలు వచ్చేస్తే రైలు వెళ్ళిపోద్దేమోనని కంగారులో రైల్వే స్టేషన్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, బ్రిడ్జ్ నుంచి పరిగెట్టుకుని వెళ్ళిపోయి ఆ తొక్కిసలాట్లో చూడండి ఎంత ఘోరం అంటే, ఇక్కడ ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? ఆ తొక్కిసలాట్లో ట్రైన్ పోతుందని నెక్స్ట్ డేనే వెళ్ళిపోవచ్చు కదా. సో ఆ తొక్కిసలాట్లోని 36 మంది అక్కడ చనిపోయారు. సేమ్ అదే సంవత్సరం 2013లోనే దత్తియా టెంపుల్ ఇక్కడ తొక్కిసలాట్లో 115 మంది చనిపోయారు. అంటే ఎంత మంది చనిపోతున్నారు చూడండి, ఎంత మంది దర్శనానికి వెళ్ళి ప్రాణాలు ఇచ్చేస్తున్నారు.
తర్వాత 2015 మీకు గుర్తుంది కదా, రాజమండ్రి పుష్కరాల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రావడం, ఆయన వచ్చి పుష్కర ఘాట్లో అక్కడ స్నానం చేయడం, టీవీలో ప్రవచనకర్తలు అందరూ కూడా తెల్లవారుజామున ఈ టైంలో చేస్తే అంటే పర్టికులర్ టైంలో పుష్కర ఘాట్లో స్నానం చేస్తే చాలా పుణ్యం అని చెప్పారని, అక్కడికి చంద్రబాబు నాయుడు కూడా వచ్చారని, ఇంకా పుణ్యం అని అట్లా అన్నారు అనేసి తోసుకొని తొక్కసలాట ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎంతలా తోసుకున్నారు అంటే అప్పుడు ప్రవచనకర్తలు అందరి మీద కూడా దుయ్యి పూశారు. ప్రవచనకర్తలు ఈ రోజు కాదండి, ఎప్పుడూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి సోషల్ మీడియా ఎక్కువ, ఎవరేం చెప్తున్నారో అందరికీ కూడా ఎక్కువగా వెళ్ళిపోతుంది అన్నమాట. సో ప్రవచనకర్తలు ఇది చెప్తున్నారు, అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా చెప్తున్నారు. అది ఒక్కటే కాదు, ఇంకో దగ్గర కూడా స్నానం చెయ్యండి అని చెప్తున్నారు. భక్తి ఉండొచ్చు, మూఢ భక్తులకు వెళ్ళిపోకండి, మూఢంగా వెళ్ళిపోకండి అని అదే ప్రవచనకర్తలు చెప్తున్నారు. కానీ వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలు పక్కన పెట్టేస్తాం, మనకి ఏం కావాలో అదే తీసుకొని దాన్ని పట్టుకుని ప్రవచనకర్తలు ఇలా చెప్పారు అలా చెప్పారు, భక్తులు మూఢ భక్తుల వైపు తీసుకెళ్లిపోతున్నారు అని చెప్పి వాళ్ళని దుమ్మెత్తిపోస్తాం. అసలు వాళ్ళు రెండూ చెప్తున్నారు, రెండిట్లో మనకి ఏం కావాలో అదే తీసుకుని మూఢంగా వెళ్తుంది మనం. అదే ఆ రోజు రాజమండ్రి పుష్కరాల్లోని 35 మంది చనిపోయారు, 35 మంది లిటరల్ గా. తర్వాత మొన్న రీసెంట్ గా తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజు, ఆ రోజు 6 అసలు ఏమీ లేదు అక్కడ. పోనీ వీటన్నిటి కూడా దర్శనానికి వెళ్తున్నారు. ఇక్కడ దర్శనం కూడా కాదు, వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం టికెట్ తీసుకోవడం క్యూ లైన్ లో 6 చనిపోయారు. వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే దర్శనం చేసుకోవాలని చెప్పి వెళ్ళిన వాళ్ళు. ఇంకా ఇప్పుడు ప్రయాగరాజు ఈ రోజు చెప్పింది కూడా అనుకున్నదే కదా, 17 మంది లిటరల్ గా 20 మంది అంటున్నారు చనిపోయారు. సో ఓవరాల్ గా ఒకసారి ఆలోచించండి, అలహాబాద్ లో 1954లో జరిగినప్పుడు పోనీ ఆర్గనైజేషన్ లేదు, ఏది లేదు అనుకుందాం, 800 మంది చనిపోయారు అక్కడ. తర్వాత 2008 అప్పుడు నైనాదేవి టెంపుల్ లో జరిగినప్పుడు కూడా అక్కడ ఆర్గనైజేషన్ అంతమంది తొక్కేసినట్టు జరిగి తోసేసుకొని పడిపోతుంటే పోలీసులు మాత్రం, ఆర్గనైజర్స్ మాత్రం ఎక్కడ ఆర్గనైజ్ చేస్తారు? ఇంతమంది జనాల్ని ఎక్కడ ఆర్గనైజ్ చేస్తారు? ఇక్కడ ఏంటంటే మనం కూడా కొన్ని ఆలోచించాలి. ఇదేనే కాదు, రాజమండ్రి పుష్కర్ ఘాట్లు కేవలం పుష్కర్ ఘాట్లో చేయడం ఏంటి, ఈ రోజు ప్రయాగరాజ్లో కూడా త్రివేణి సంగంలో సెక్టర్ నెంబర్ 2లోనే అక్కడే స్నానం చేస్తే పుణ్యమా? అంత మూఢంగా ఎందుకు వెళ్ళిపోవాలి? అసలు మహాకుంభమేళకి వెళ్ళడమే పుణ్యం, ప్రయాగరాజ్కి వెళ్ళి స్నానం చేయడమే మహాపుణ్యం. మళ్ళీ అందులో కూడా పర్టికులర్ ప్లేస్ పర్టికులర్ టైం అనుకుని ఆ టైంలోనే చేయలేదు, అది కూడా పర్టికులర్ ప్లేస్ లోనే చేయాలి అంటే ఇంకేం చెప్పండి. ఇప్పుడు అంత మనం అనుకున్న నాగసాధువులు అక్కడాలే ఈ అమృత స్నానం రద్దు చేసేసుకుందాం అనుకున్నారు. ఇంతమంది చనిపోయారు కదా అని చెప్పేసి వాళ్ళు ఆ అమృత స్నానం పుణ్యం అని చెప్పి మూడంగా వెళ్ళిపోలేదు కదా, రద్దు చేసేసుకుందాం అనుకున్నారు. మళ్ళీ యోగి మహారాజ్ ఏదో చెప్పిన తర్వాత సో ఏవో డిస్కషన్స్ అయ్యాయి, రద్దు చేసుకోవాలని ఆలోచన వచ్చింది అంటే ఏంటి? సో ఆ టైం కాకపోతే ఇంకొక రోజు ఇప్పుడు వసంత పంచమి రోజు చేద్దాం అనుకున్నారు. సో మనం కూడా ఎలా వెళ్ళామో అలాగే రావాలి అని పెట్టుకోవాలి తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత అంతలా చేయడం అనేది మన ప్రాణాల మీదకి వస్తుంది, మన కుటుంబాలన్నీ నడివే రోడ్డు మీదకి వస్తుంది. ఇది పుష్కరాలకు వెళ్ళిన వాళ్ళు కానీ, లేదు అంటే దైవ దర్శనానికి వెళ్ళిన వాళ్ళు కానీ, ఇది మనం మనసులో పెట్టుకొని చెయ్యాలి. అప్పటికే కూడా యూపీ చీఫ్ మినిస్టర్ గారు యోగిరాజు గారు చెప్తూనే ఉన్నారు, 12 కిలోమీటర్ల పొడుగున ఘాట్లు ఉన్నాయి, ఏదో ఒక ఘాటుకి వెళ్ళి చెయ్యండి, అన్ని ఘాట్లు కూడా పుణ్యమే వస్తాయి అంటే అబ్బా ఒక్కరు చెప్పారంటే ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడే స్నానం చేయాలి, ప్రాణాలు పోయినా సరే అక్కడే స్నానం చేయాలి అంతే. సో ఇదే జరుగుతుంది ఇక్కడ మనం ఎదుటి వాళ్ళని అనే బదులు మనం కూడా, అంటే ప్రవచనకర్తలు రెండు చెప్తారు, మంచి చెప్తారు, దాంట్లో ఉన్న చెడు చెప్తారు. చెడు ఇన్ ద సెన్స్ ఇలా చెయ్యొద్దు, ఇది చెయ్యండి, ఇలా చేస్తే మంచిది, ఇలా కూడా చెయ్యొచ్చు అని చెప్తారు. ఇప్పుడు వీళ్ళు కూడా త్రివేణి ఘాట్ దగ్గర పెట్టారు అంటే మిగతా వాటి దగ్గర పెట్టారు. సో అదొకటే ఘాట్ కాదు, మిగతా ఘాట్లో కూడా స్నానాలు చెయ్యండి అంటే రెండు అన్ని వినాలి కదా, ఒకటే వింటాం, సగమే వింటాం, మిగతా సగం వినం. ఆ వినకుండానే ప్రాణాల మీద తెచ్చుకుంటున్నాం. అంతా అయిపోయిన తర్వాత గవర్నమెంట్ మీద తోసేస్తాం, ఆర్గనైజేషన్ బాగాలేదు, ఏంటి ఇలా చేస్తారు అలా చేశారని చెప్పేసి. ప్రతిదానికి కూడా ఒక ఎదుటి వాళ్ళ మీదే చేసేస్తే వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు ఆర్గనైజ్ చేయడం ఎలా వస్తుంది, ఎంతవరకు వస్తుంది? ఒక భక్తి ఉండొచ్చు కానీ అది మూఢభక్తి కింద వెళ్ళిపోకూడదు. సో కుంభమేళ, మహాకుంభమేళ అనేవి అద్భుతమైన రోజులు, అవి అద్భుతమైన దినాలు. ఆ దినాల్లో స్నానం చేయడం తప్పు అనట్లేదు, కానీ వెళ్ళొచ్చు. మనం కొన్ని పద్ధతులు ఉంటాయి, ఎన్నో ఘాట్లు ఉన్నాయి, ఎంతో మందికి ఏర్పాట్లు చేశారు. ఇంతమంది ఇన్ని కోట్ల మంది వస్తారని కూడా తెలిసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకూడదని చేశారు. అయినా సరే మనం మూఢంగా వెళ్ళిపోతే వాళ్ళు ఎక్కడ ఆర్గనైజ్ చేస్తారు మనల్ని? సో నెక్స్ట్ రాబోయే ఇంకో 2027లో కూడా మళ్ళీ రాజమండ్రిలోనే పుష్కరాలు రాబోతున్నాయి. ఇంకా అలా పుష్కరాలు ఒక్కొక్క నదికి ఒక్కొక్క పుష్కరం వస్తుంటుంది. మనకి ఆంధ్ర తెలంగాణలో రాజమండ్రి ఈ పుష్కరాలు ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ వచ్చే పుష్కరాలకు కానీ, లేదంటే ఏదైనా మందిరాలకు వెళ్ళినప్పుడు కానీ, ఏమైనా పండగలకు వెళ్ళినప్పుడు కానీ మూఢంగా వెళ్ళిపోకుండా మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళామో అంతే జాగ్రత్తగా ఇంటికి రావడానికి ట్రై చేయాలి. సో ఇది నాకు ఓవరాల్గా అనిపించి మీకు చెప్పాలనుకుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేసి చెప్పండి. టేక్ కేర్, బై బై.